అర్చనలు చేయగా శుభనామమే ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము ప్రభుని శుభనామమే ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను పాడుదాం ప్రభుని పాటలి పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలి పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేలాయగా కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా పాడుదాం ప్రభుని పాటలి పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో పాడుదాం ప్రభుని పాటలి పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేలాయగా భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య బలి పూజను వ్యాకుల మాత గౌరవార్థముగా సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజ పసుపులేటి ప్రకాష్ దేవికి మంచి ఆరోగ్యము మంచి దీవెనలు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ముఖ్యముగా దేవికి డెలివరీ మంచిగా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించమని ఈ యొక్క దివ్య బలి పూజ కొండవీటి చిన్నప్పారావు నిర్మల దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ, సుజాత నరేంద్రరాజ్ కోవిద్ ధార్మిక్ శ్రీజాలను దేవుడు దీవించమని, వారికి మంచి ఆరోగ్యం దయచేసి వారి యొక్క చదువులో తోడుగా ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజ. గోవాడ అరుణ్ కుమార్ కోర్టు సమస్యలు తీరాలని, వ్యాపారం మంచిగా జరగాలని, నిర్మలకు గౌరమ్మకు మంచి ఆరోగ్యం దేవుడు దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ. ఎర్రంశెట్టి నాగరత్నం వీరి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, వీరి కుటుంబంలోని వారికి శాంతి సమాధానం కలగాలని యొక్క దివ్య బలి పూజ. అదేవిధముగా శేఖమూరు దుర్గారావు రాయుడు గారి యొక్క మామర్ది గారు వీరి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి దేవుడికి దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ.
వీరా సత్యనారాయణ కాకినాడ హాస్పిటల్ బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. మంచి ఆరోగ్యం దయచేసి దేవుని యొక్క స్వస్థతల కొరకును, మరియు రాయప్ప గారు, వారి అమ్మగారు, భార్య, కోడలు, కొడుకుళ్ళు, మనవలు, మనవరాలు వీళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని సంఘం ప్రార్థన కొరకు ఈ యొక్క దివ్య బలి పూజ. సిహెచ్ జాన్ పాల్, ఎలిజబెత్, మణి, సురేష్, దర్శన్ వీరి కుటుంబాన్ని దేవుడు దీవించమని, చేయబోయేటువంటి ప్రయాణంలో తోడుగా ఉండాలని, ఈ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. అదేవిధముగా ఇంటి బాలయేశ్వరాజు వీరికి మంచి ఆరోగ్యం దయచేయమని, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించమని ఈ యొక్క దివ్య బలి పూజ. టేకి జాన్, లీలా కుమారి, శిరీష, తేజ, శివసాయి వీరి కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ, శిరీషకు మంచి ఆరోగ్యము, జ్ఞానము దయచేయమని, తేజకు ఇంటర్ సెకండ్ ఇయర్లో మంచి మార్కులు దయచేయమని, చదువులో తోడుగా ఉండాలని, లీలా కుమారికి మంచి ఆరోగ్యము దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ. వి సత్యవతికి దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ, ఈమెకు మంచి ఆరోగ్యం దయచేయమని, వి సాయి ప్రసాద్ కుటుంబం కొరకును, ఈ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, రోషిని, వర్షిని వీరి యొక్క చదువులో దేవుడు తోడుగా ఉండమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాం. అందరూ కూడా చేతులు జోడించి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైన విన్నపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉంచుతూ, మీ యొక్క కోరికల అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చమని ఈ యొక్క దివ్య బలి పూజలో దేవునికి సమర్పిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజను భక్తి ప్రవత్తులతో ప్రారంభించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు. ఎవరైతే ఆయన యొక్క వాక్యాన్ని విని ఆయనలో జీవిస్తారో అటువంటి వారు శాశ్వతముగా జీవిస్తారు. అటువంటి వారిని దేవుడు తన యొక్క బిడ్డలుగా చేర్చుకుంటారని ఈరోజు వాక్యాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు యొక్క వ్యాకుల మాత పండుగ సందర్భముగా దేవుడు మరియ తల్లిని ఎంతగా దీవించాడో అంతగానే ఆమె యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించవలసి వచ్చింది. అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్యులుగా నెరవేర్చడానికి మన యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలు, కష్టాలన్నింటినీ కూడా మనము ఓర్చుకుంటూ ఎప్పుడూ కూడా యేసు ప్రభువు వలె జీవించడానికి ప్రయత్నం చేయాలి. వారిని ఆదర్శముగా తీసుకుంటూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనే ముందర అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలు, ముఖ్యముగా మనము మన యొక్క కష్ట సమయంలో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఆ యొక్క క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పాప మన్నింపు కోరుకుంటూ యోగ్యులుగా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చుదాము. పరితాపరుదయులము
కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వరా. కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వరా. మా దోషములనెల్లా నీ మ్రోల వినిపింపా. మా దోషములనెల్లా నీ మ్రోల వినిపింపా. నీ ద్వారము చింత వేచియున్నామయ్యా. నీ ద్వారము చింత వేచియున్నామయ్యా. మనసు విప్పి ప్రియమారా పిలువలేకున్నామయ్యా. మనసు విప్పి ప్రియమారా పిలువలేకున్నామయ్యా. కన్నులెత్తి నీ మోమును చూడలేకున్నామయ్యా. కన్నులెత్తి నీ మోమును చూడలేకున్నామయ్యా. పాపులము దీనులము పరితాప హృదయులము. కరుణించి క్షమించుమా దయగల సర్వేశ్వరా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం. భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక. ఇలా కలుగునుగాక. కలుగునుగాక. ఇలా కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక. ఘన మహిమా కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోక రాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మిమ్ము గణపరచుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము.
కలుగునుగాక, ఘన మహిమ కలుగునుగాక. చైతైక పుత్రుడ ఏలిన వార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను భరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. పితగుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనే ఇలలో కోరెదము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా, పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమలలో భాగస్థురాలు కావాలని నీవు నిశ్చయించితివి. అటులనే నీ శ్రీ సభ కూడా తల్లితో పాటు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని తద్వారా అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థురాలగునట్లు అనుగ్రహింపుము.
మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ దివ్య బలి పూజ దివ్య పార్దుకి జ్వరం తగ్గాలని, మోహన్ కుమార్ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజ సమర్పించుదాము. నన్ను మోదువారికి నా వీపును అప్పగించి తిని. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమున నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని. వారు నా గెడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా ముఖమును చెక్కుముకు రాయివలే గట్టి చేసుకుంటిని. నేను అగుపాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనను నేరము మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థుల చిమ్మటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవానాత్మ నిన్నే తలచుచున్నది, నా జీవన యాత్రలో నిన్నే కోరుచున్నది. దేవానాత్మ నిన్నే తలచుచున్నది, నా జీవన యాత్రలో నిన్నే కోరుచున్నది. దిగులు చెందకు, భయపడకని అన్నావుగా. అడవి సింహము ఆకలిగొను, నిన్ను నమ్మిన నాకు ఏ వేలు కొదు ఉండదు. నా హృదయం తీర తీరుచున్నది. దేవానాత్మ నిన్నే తలచుచున్నది, నా జీవన యాత్రలో నిన్నే కోరుచున్నది. దేవానాత్మ నిన్నే తలచుచున్నది, నా జీవన యాత్రలో నిన్నే కోరుచున్నది.
సరి మరి పదస ఆనందముతో నా హృది ఆశపడుచున్నది. తేజోమయుడైన నా యేసుని చూడ అలలాడుచున్నది. ఆనందముతో నా హృది ఆశపడుచున్నది. తేజోమయుడైన నా యేసుని చూడ అలలాడుచున్నది. పిచ్చుకలకు కోయిలలకు నివాసము దొరకునట్లు, పిచ్చుకలకు కోయిలలకు నివాసము దొరకునట్లు, నీవుండు స్థలములలో నన్నుంచిన దేవా. దేవా నా ఆత్మ నిన్నే తలచుచున్నది. నా జీవన యాత్రలో నిన్నే కోరుచున్నది. దేవా నా ఆత్మ నిన్నే తలచుచున్నది. నా జీవన యాత్రలో నిన్నే కోరుచున్నది. రెండవ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. నా సహోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనొచ్చో తన చేతులు దాన్ని నిరూపింపుకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతన్ని రక్షింపగలదా? కూడుగుడ్డల కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరి అయినా అలమటించినచో వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలికాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? కనుక దాన్ని అనుసరించి పనులర్పణబడనచో క్రియలు లేని విశ్వాసము మృతుప్రాతయే. కానీ మీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానం ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసము ఎట్టుదో నా క్రియల ద్వారా నీకు ప్రదర్శింతును. ఇది ప్రభువాకు. ప్రభువా యేసయ్యా, ప్రణమిల్లి నీ సన్నిధి స్తుతియాగమైపోయేదా, స్తుతియాగమైపోయేదా. యాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సభక్తిలో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సభక్తిలో నడుపుమయా. సంపూర్తిని వసగుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 35వ వచనం వరకు. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనం నుండి 35వ వచనం వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మా యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపురాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ రోజున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేసెను. అంతటా పేతురు ఆయన ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకురాదు అని వారింపసాగెను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గూర్చి, నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచార తరములో సిగ్గుపడువానిని గూర్చి మనుష్య కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు నిజమైనటువంటి దేవుడు అని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. అయితే ఆ యొక్క నిజమైనటువంటి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు
యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడని మనం నిజముగా నమ్మినప్పుడు మన యొక్క జీవితాలు ఎలాగుండాలి అనేటువంటి దాని మీద ఈరోజు మనం ధ్యానిస్తాం. మామూలుగా చూస్తే ఏ సంస్థ అయినా, ఏ సభ అయినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, ఏదైనా సరే దాని యొక్క పనుల గురించి వాకబు చేసుకోవాలి. అంటే అది చేసేటువంటి ఆ యొక్క సంస్థ ఏ విధముగా నడుస్తూ ఉంది, ఈవెన్ వ్యక్తిగత జీవితమైన కూడా ఏదైనా సరే ఆ యొక్క సంస్థ ఏ విధముగా నడుస్తూ ఉంది, దీన్ని అభివృద్ధి ప్రాంతంలో నడిపించాలి అంటే ఏం చేయాలి, ఇప్పటి వరకు మనం ఎలా చేస్తున్నాం, ఇదే విధముగా కొనసాగించవచ్చా లేదంటే దీంట్లో ఏదైనా మార్పు చేయాలా అని తెలియాలి అంటే ఎప్పుడు కూడా ఆ జరిగినటువంటి విషయాలను మరలా రివ్యూ చేసుకోవాలి, మరలా ఒకసారి ఆలోచించుకోవాలి, పునరాలోచించాలి. అందుకే ఎవరైనా సరే ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే మరీ సులువైంది ఏంటంటే ఎవరైనా మొబైల్ కొనాలనుకున్నప్పుడు, ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఆ కర్టెన్ వేసిస్తే బయట ఉన్నటువంటి దుమ్ము రాకుంటుందని కర్టెన్ వేసారు. కొంతమంది మళ్ళీ మడత పెట్టేసారు దానివల్ల. అయితే ఈ రోజుల్లో ఏదైనా వస్తువులు కొనాలనుకున్నప్పుడు రివ్యూలు చూస్తారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్ళి అది బాగుందా ఇది బాగుందా అనేటువంటి చాలా సులభతరమైంది. ఇదివరకు అయితే మామూలుగా షాపుల్లోకి వెళ్తాం, నీకు నచ్చితే కొంటాం, లేదంటే లేదు, అవసరమైతే ఖచ్చితంగా కొంటాం. ఈ రోజుల్లో అలా కాదు. ముందు షాపుకి వెళ్ళే ముందే రివ్యూ చూస్తాం. అవుట్ ఆఫ్ 5 స్టార్లలో 4 ఉన్నాయా, 3 ఉన్నాయా, 2.5 ఉన్నాయని. ఎవరైనా ఐక్యూ మొబైల్ కొనాలనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఉదాహరణకి ఆ మొబైల్ కొనే ముందు ఎన్నోసార్లు అమెజాన్ చూస్తారు, ఫ్లిప్కార్ట్లో చూస్తారు, ఇంకా వేరే సైట్లు ఏమన్నా కూడా వివో వాళ్ళు ఉన్నాయా లేదా ఒప్పో వాళ్ళు ఉన్నాయా అని చూసి ఉదాహరణకి ఆ ఖచ్చితంగా ఆ లేటెస్ట్ మొబైల్ కొంటారు. అది కూడా రివ్యూ బాగుంటేనే కొంటారు. అవునా కదా? ఏం మాట్లాడరు? అవునా కదా? రివ్యూ బాగుంటేనే ఏదైనా వస్తువు కొంటారు. అయితే ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది అనమాట. అయితే మామూలుగా ఎందుకు చేయాలి అంటే ఈ సర్వే దేని ప్రకారము, ఈ యొక్క రివ్యూ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వారి యొక్క లక్ష్యము, వారి యొక్క సూత్రాలు వాళ్ళ యొక్క కంపెనీకి, వారి యొక్క సంస్థకి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్నాయా లేదని వాళ్ళ ప్రక్క అయితే ఈ రివ్యూలు చూసేది మాత్రమేల్లో. ఎందుకని వారు మంచిది కొంటున్నారా లేదా అని. ఏదేమైనప్పటికీ కూడా సహజముగా ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని మనము ఆలోచించాలి. ఎందుకులే, లోకులు కాకులు కదా, ఎవరిని పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం సాగిద్దామంటే మనము మరీ అంత జ్ఞానులము కాదు, దేవుళ్ళం అసలే కాదు, దేవుళ్ళలాగా ఉండాలి. అందుకే అపరక్రీస్తులుగా మనము జీవించాలి, స్త్రీలైనా పురుషులైనా. కానీ మనము మానవ మాతృలం కాబట్టి మనం తప్పు చేయొద్దు అనుకున్నా కూడా కొన్నిసార్లు చేస్తాం. ఎందుకంటే అది మన నైజం, అది మానవ స్వభావంలో ఉంది. కాబట్టి ఏం చేయాలి, రోజుకి ఒక్కసారైనా సరే, మామూలుగా సిస్టర్లు, ఫాదర్స్ అయితే, బ్రదర్స్ అయితే వాళ్ళకి మిడ్ డే రివ్యూ అని ఉంటుంది. మధ్యాహ్నం పూట భోజనానికి ముందు 10 నిమిషాల ముందు చర్చిలోకి వెళ్ళిన తర్వాత కూర్చొని ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటారు, మనస్సాక్షిని పరిశీలించుకోవడం మధ్యాహ్నం చేస్తారు. మరలా రాత్రిపూట భోజనం అయిపోయిన తర్వాత, అంత వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత రాత్రి ప్రార్థనలు చెప్పే ముందు మరలా ఇంకొకసారి ఏముంటుంది, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షిని పరిశీలించుకొనుట. ఇక్కడ ఏం జరుగుతామంటే ఉదయం నుంచి కళ్ళు మూసుకొని ఉదయం నుంచి నేను లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఏ పనులు చేశాను, అందులో మంచి పనులు ఏమున్నాయి, చెడు పనులు ఏమున్నాయి. మంచి పనులు ఉంటే దేవునికి స్తోత్రం, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేరేపించి నడిపించాడు కాబట్టి ఇలా చేశాను. తప్పులు ఉంటాయి, మన పొరపాట్లు ఉంటాయి, అవి గుర్తొచ్చినప్పుడు అమ్మో ఇవి ఉన్నాయి కాబట్టి ప్రభువా నన్ను క్షమించు, నేను చేయకూడదు అనుకున్నాను కానీ చేశాను కాబట్టి నన్ను క్షమించి నన్ను
పవిత్రుడిగా చేయి, పవిత్రురాలుగా చేయి, మరలా రేపు ఉదయము లేవగానే నేను ఈ పనులు చేయడానికి నేను సాహసించను అని మాట ఇస్తూ నిద్రపోతాం అనమాట. అది మామూలుగా ప్రతి మనిషి కూడా రోజు చేయవలసినటువంటి పని. ఎందుకంటే పనులకు వెళ్తుంటారు, ఆఫీసులకు వెళ్తుంటారు కాబట్టి మధ్యాహ్నం పూట ఎక్కువ మందికి ఇది అయ్యేటువంటి ప్రసక్తి కాదు. కాబట్టి రాత్రిపూట పడుకునే ముందు, నిద్రపోయే ముందు ఒక్క 2-3 నిమిషాలు మనం ఏం చేయాలి? మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం జరిగింది, నేను ఏం చేశాను అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ అనమాట. మనం చేస్తే అందరూ కూడా చేయొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చేయొచ్చు. పడుకునే ముందు 2 నిమిషాలు, ఇంకా టైం ఉంటే మీరు చేయవచ్చు. మామూలుగా అయితే 2 నిమిషాలు ఈ యొక్క మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. ఈరోజు మనం చూస్తే మార్కు సువార్త 8వ అధ్యాయానికి మనం వచ్చేసరికి ఇక్కడ యేసు ప్రభువు అడుగుతూ ఉన్నాడు, ఏమని? ప్రజలు నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు అని 27వ వచనంలో, 8వ అధ్యాయం మార్కు సువార్త 8:27లో ఆయన అడుగుతూ ఉన్నాడు. అంటే అంతకు ముందు చూస్తే 8 అధ్యాయాలు వెనక్కి వెళ్తే, అంటే 7 అధ్యాయాలు వెనక్కి వెళ్తే 8వ అధ్యాయము 26వ వచనం వరకు కూడా మనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయము 26వ వచనం వరకు మనకు చూస్తే మనకు అక్కడ ఏం కనపడతాయంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు యేసు ప్రభువు చేశాడు. ఆ ప్రజలకి దయ్యం పట్టిన వానికి దయ్యము నుంచి విముక్తి కలిగించాడు, సీమోను అత్తకు జ్వరము నుంచి నయం చేశాడు, అనేక మందికి ఆరోగ్యము దయచేశాడు, కుష్టివానికి స్వస్థతలు ఇచ్చారు, పక్షవాత రోగికి స్వస్థతలు ఇచ్చారు, ఓచ చేయగలవానికి స్వస్థత ఇచ్చారు, రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఈయన యొక్క అంగీని అంచును తాకగానే ఆమె స్వస్థత పొందింది. ఆయన యాయీరు ఇంటికి వెళ్ళే క్రమంలో ఇది జరిగింది. తర్వాత యాయీరు కుమార్తె కూడా ప్రాణం పోశాడు. ఇలాగా ఎన్నో స్వస్థతలు దయచేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, వేద ప్రచారం చేశాడు. సుంకరునికి, పాపులుగా పిలువబడినటువంటి పన్నులు కట్టించుకునేటువంటి వారికి ఆయన శిష్యస్థానాన్ని ఇచ్చాడు. అదే మత్తయ్య గారికి శిష్యస్థానాన్ని ఇచ్చాడు. ఉపవాసం గురించి వాదించాడు, మరలా సబాతు విశ్రాంతి దినం గురించి వాదించాడు. ఉపవాసాలు ఎలా చేయాలి, ఎందుకు చేయకూడదు, చేస్తే ఎలా ఉండాలి అని అన్నీ కూడా చేసిన తర్వాత యేసు ప్రభువు తన శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళని పిలిచి అడుగుతూ ఉన్నాడు ఈ క్వశ్చన్, ఏమని? ప్రజలు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు అన్నప్పుడు కొందరేమో బాప్తిస్మ యోహానని, మరికొందరేమో ఏలియా అని, మరికొందరేమో ప్రవక్త, ఎవరో ఇంతకుముందు వచ్చినటువంటి ప్రవక్తల్లో ఒకరు మళ్ళీ వచ్చారేమో అని అనుకుంటున్నారు అని ప్రజలు అంటున్నారు అని శిష్యులు చెప్పారు. ఆయనతో ఉండి ఈ అద్భుతాలన్నీ చూసినటువంటి శిష్యులు ఆయనతో పలికినప్పుడు ఆయన ముఖ్యమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏం ప్రశ్న అది? మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు? ఈ ప్రశ్న యేసు ప్రభు మనల్ని కూడా అడిగినప్పుడు మనం ఏమి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం? ఊరికే మాటలు కోటలు దాటుతాయి అంటారు. మాటల్లో ఎవరైనా చెబుతారు, అది 2వ పట్టణంకి వెళ్ళడానికి వస్తుంది మనకి. మాటలు కోటలు దాటడం అంటే ఎక్కువ మంది, నేను చూస్తూ ఉంటాను ఇక్కడ తణుకు ప్రాంతంలో కూడా 99% మంది మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? కోటలే కాదు, పర్వతాలు దాటేస్తున్నాయి ఇక్కడ. కానీ పనుల్లోనూ వారి యొక్క చేతల్లోనూ అవి కనబడటం లేదు. అయితే నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు మీరు అని అడిగినప్పుడు నీవు క్రీస్తువు అని ఎవరు చెప్పారు సమాధానం? పేతురు గారు చెప్పారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో ఎంతమంది చెప్తారు మీరు యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని? చేతులు ఎత్తండి. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని. కొంతమంది అనుమానంగా ఉన్నారు, సగమే ఎత్తున్నారు. వాళ్ళే నిజమైన వాళ్ళు. ఎందుకంటే ఒక అర్థించండి, వెరీ గుడ్. ఎందుకు అంటే యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని మనం నమ్మినప్పుడు ఎలాగ ఉండాలో ఇప్పుడు తర్వాత వస్తుంది టాపిక్, అప్పుడు చెప్తాను, ఓకేనా? అయితే పేతురు గారు టక్కని సమాధానం చెప్పాడు, ఏమని? నీవు క్రీస్తువు అన్నప్పుడు ఇది ఎంతో చక్కగా ఆయన విన్నాడు. నేను ఎవరినో ఎవరికి చెప్పొద్దు, నేను క్రీస్తునే నిజంగానే కరెక్టే అని చెప్పి అనుకున్నాడు. అన్న తర్వాత ఆ యేసు ప్రభువు మరలా వాళ్ళతో చెబుతా ఉన్నాడు, ఏమని? మనుష్య కుమారుడు
అనేక శ్రమలు అనుభవించే పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, అంటే అక్కడ ఆ ప్రజలు ఎవరి మాట వింటా ఉన్నారో, ఎవరైతే ఈ ప్రజలకు బోధిస్తూ ఉన్నారో, యేసు ప్రభు చెబుతున్న ఎవరైతే పెద్దోళ్ళు మా ఇంట్లో పిల్లోడు పుట్టినప్పుడు, లేదంటే ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు, లేదంటే మమ్మల్ని దీవించేవాళ్ళు, దేవుని యొక్క వాక్యం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటే, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు, పెద్దలు ఉంటే, వీళ్ళ చేత నేను నిరాకరింపబడి చంపబడి మూడవ రోజు నేను ఉత్థానం అవుతానని చెప్తే వెంటనే వాళ్ళు నమ్ముతారా? అప్పుడే వాళ్ళు సమాధానం ఇచ్చారేమో, నీవు క్రీస్తు. క్రీస్తు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చి ప్రజలందరినీ కూడా రక్షించడానికి వచ్చేవాడు క్రీస్తు, మెస్సయ్య అంటారు. అటువంటి ఆయన ఇలాగా ఆయనే క్రీస్తు అంటే వాళ్ళ యొక్క ఐడియా ప్రకారం, ఆలోచన ప్రకారము క్రీస్తు అంటే సింహాసనం మీద ఉండాలి, ఆ శత్రువులందరినీ కూడా జయించి వాళ్ళ ప్రజల్ని రక్షించాలి. కానీ క్రీస్తు అంటే ఈయనంటే ఇలా చెప్తాడు. ఇప్పుడే కదా మనము క్రీస్తు అన్నామో, ఈయన పొగడము, వెంటనే ఆయనేమో ఈయన పెద్దల చేత, ప్రధాన అర్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత, అంటే మనం ఎవరి మాట అయితే వింటా ఉన్నామో వాళ్ళ చేత నిరాకరించబడి వాళ్ళే చంపేస్తారని చెప్పి ఈయన చెబుతా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు పేతురు గారు నమ్మలేక పక్కకు లాక్కెళ్ళి ఏమన్నాడు, మీరు అట్లు పలుకరాదు అని వాదిస్తూ ఉంటే, అప్పుడు ఆ పేతురు గారిని, శిష్యుల్ని చూసి పేతురు గారి వైపు తిరిగి ఏం చెప్తా ఉన్నాడు, సైతాను, అప్పుడే పొగిడాడు ఆయన మళ్ళీ వెంటనే, సైతాను నీవు నా వెనుకకు పొమ్ము, నా భావములు మనుషులకు సంబంధించినవే కానీ, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవుడికి సంబంధించినవి కాదు అని ఎంతో చక్కగా చెబుతా ఉన్నాడు. అయితే అప్పుడు 34వ వచనం ఎవరైనా చదవండి. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు బయట కొన్ని చోట్ల కొంతమంది సువార్థికులే చెబుతూ ఉన్నారు, మీ ఇంట్లో ఏముండకూడదు, సిలువ ఉండకూడదు అంటూ ఉన్నారు. ఎందుకనంటే సిలువ ఉంటే మీకు బాధలు వస్తాయి అని చాలామంది సిలువను పెట్టుకోరు. ఒక కథోలికులు తప్ప మిగతా ఎన్నో వందల శాఖలు ఉన్నాయి. ప్రొటెస్టెంట్ వాళ్ళని, వాళ్ళని, వీళ్ళని, కలవరి కొండ, కలవరిగిరి అని బోల్ రకాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దహించు అగ్ని అని ఒక రాజమండ్రి, అక్కడ అన్ని బోళ్ళు ఉన్నాయి, కలవరి టెంపుల్ అని, అన్నీ కూడా ఏంటంటే సిలువను మీరు ఎట్టుకోకూడదు అంటారు. యేసు ప్రభు ఏమో అనునిత్యము కూడా నీ యొక్క సిలువ అంటే మనకు వేదనలు గుర్తు రావాలి, బాధలు గుర్తు రావాలి. అయితే ఆ సిలువను మనం గుర్తెట్టుకున్నప్పుడు ఆ మెల్లో మనం జపమాలు ధరిస్తాం. జపమాల చివరిలో ఏముంటుంది, సిలువ ఉంటుంది. జపమాలు ధరించినప్పుడు ఆ జపమాల 53 పూసలు కూడా ఏం చేస్తాయి, మనకి 53 పూసల వల్ల మనకు ఉపయోగం ఏంటి? 53 పూసల ఉపయోగం ఏంటి? యేసు ప్రభువు తన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం ధ్యానిస్తాం. యేసు ప్రభు పుట్టుటను గురించి, ఆయన దేవాలయానికి వెళ్ళడం గురించి, గాబ్రియల్ సన్మనస్కుడు సువార్త చెప్పడం గురించి, ఆయన శ్రమలు పొందడం గురించి, సిలువను మోసుకెళ్ళడం గురించి, ఆయన ఉత్థానం, ఇలాగా ఒక్కొక్క దేవరహస్యానికి 10 సార్లు మంగళవార్త జపం చెబుతాం. అంటే దేవదూత చెప్పినటువంటి ప్రార్థన, ఆ యొక్క మాటలు మనం మరలా చెబుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సిలువ చూసినప్పుడు, ఆయన యొక్క శ్రమలు మనకు గుర్తొచ్చినప్పుడు మన ఒళ్ళు, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము కంట్రోల్లో మనం పెట్టుకోవడానికి మనకు సహాయపడుతుంది. అంతేగాని మనము మూఢనమ్మకాలతో వెళ్ళటం లేదు. ఎప్పుడైతే ఆ సిలువ మీద కనబడేటువంటి యేసు ప్రభువు అలాగే వేలాడుతున్నప్పుడు ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది, ఆయన చేయలేనటువంటి తప్పుకి ఎందుకు ఆయన అంత శిక్ష అనుభవించాలి, ఎందుకు అనే శ్రమలు అనుభవించాలి అని మనం ధ్యానించడానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన అంత కిరాతకముగా హింసించి బాధించి ఆయన అంత ఘోరంగా సిలువేశారు కదా, అది ఎంత మాత్రమో సమంజసమని మనం ధ్యానించడానికి మనకు యొక్క సిలువ ఉపయోగపడుతుంది. అందుకే నిన్న సెప్టెంబర్ 14వ తారీఖున ఏం పండుగ చేసుకున్నాం మనం? సిలువ
20 మందే ఉన్నారు, నిన్న 30 మంది, అందుకని వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. క్యాలెండర్లో ఉన్నాయి కానీ క్యాలెండర్ చూడరు. శిలువ విజయ మహోత్సవాన్ని జరుపుకున్నాం మనం. శిలువ విజయం, శిలువ ద్వారా దేవుడు మనకు విజయాన్ని ప్రసాదించాడు. ఆది కాండం నుంచి కూడా మనకు ఎన్నో సంకేతాలు కనబడతాయి. ఈ యొక్క సిలువ గురించి కానీ మనకు అర్థం అవ్వదు, ఎందుకంటే మనకు అర్థం అవ్వదు. అంతకుముందు యేసు ప్రభు వరకు కూడా ఎవరికి కూడా దాని గురించి అర్థం కాలేదు. ఎందుకు? మోషే గారు కంచు సర్పాన్ని ఒక చెక్క గేడ మీద లేపాడని ఇవన్నీ కూడా మనకెప్పుడు యేసు ప్రభు సిలువ మీద మరణించి ఉత్థానమై లేచిన తర్వాతే మనకు ఆ యొక్క సిలువ యొక్క మహత్యము గురించి, ఔన్నత్యం గురించి మనకు తెలుసు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనుష్య కుమారుడు అనేక శ్రమలు అనుభవించి 8వ అధ్యాయం 31లో అన్నీ ఉన్నాయి. ఎందుకు అనుభవించాలంటే పైశాచిక శక్తిని, సంఘ విద్రోహ శక్తులను విచ్ఛిన్నము చేయడానికి యేసు ప్రభు ఎంచుకున్నటువంటి మార్గము ధర్మ మార్గం. అసత్యాన్ని సత్యముతోనూ, అధర్మాన్ని ధర్మముతోనూ, చెడును మంచితోనూ ఆయన జయించదలిచాడు. అందుకే ఆయన బోధించాడు మనకి, శత్రువుల్ని ప్రేమించమన్నాడు, కీడు చేసిన వారికి మేలు చేయమన్నాడు, ద్రోహము చేసిన వారిని మన్నించమన్నాడు. అప్పుడే మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి ప్రియమైనటువంటి బిడ్డలు కాగలరు అని యేసు ప్రభు ఎంతో చక్కగా చెప్పాడు. కానీ అది మన యొక్క జీవితంలో పాటించగలమా? పాటించాలంటే మనకు ఎంత విశ్వాసం కావాలి అని మనము అనునిత్యము కూడా మనము ధ్యానిస్తూ ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభువే మనకి ఒక మార్గం, ఆదర్శాన్ని చూపారు. ఏంటది? లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నప్పుడు పలుకుతూ ఉన్నాడు. వేదనలు అందుతున్నప్పుడు ఆ చీలగంట్లు, ఆ యొక్క మేకులతో మాత్రమే ఆయన ఆకాశానికి భూములకి మధ్యలో వేలాడుతూ వేదన పొందుతున్నప్పుడు పలికినటువంటి మాట ఎవరైనా చదవండి. అది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కాబట్టి వీళ్ళని క్షమించు. మనమైతే ఎలాగంటామా? నాకు సంసోను ఏం ప్రార్థన చేశాడు? చివరిలో సంసోను తప్పులన్నీ చేశాడు, కానీ అతను ఒక ప్రవక్త కాబట్టి, దేవ సేవకుడు కాబట్టి, అతను ఆ ఫిలిస్తీన్లకు దొరికిపోయినప్పుడు, ఆ యొక్క శత్రువులకు దొరికిపోయినప్పుడు ఆయన్ని ఒక పెద్ద పిల్లర్ స్తంభానికి కట్టేశారు. పెద్ద స్తంభానికి కట్టేశారు. ఏ స్తంభం మీద అయితే ఆ గుడి అంతా కూడా, ఆ యొక్క హాల్ అంతా కూడా ఆధారపడి ఉందో ఆ స్తంభానికి పెద్ద పెద్ద తాళ్ళుతో, పగ్గాలతో కట్టేసినప్పుడు ఆయన ఒక్కసారి ప్రభు నాకు శక్తిని ఇవ్వండి, నాకు ఉన్నటువంటి శక్తి, మీ యొక్క శక్తిని నాకు ఒక్కసారి ప్రసాదించండి చాలన్నాడు. అప్పుడు దేవుడు ఆయన అడిగినట్టుగానే శక్తిని ప్రసాదిస్తే అతను ఆ బలముతో అక్కడ ఉన్నవన్నీ తెంపి ఆ స్తంభాన్ని లాగినప్పుడు ఆ స్తంభం పడిపోయి, ఆ స్తంభంతో పాటు హాల్ అంతా కూడా పడిపోయి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా నాశనం అయిపోయారు, చచ్చిపోయారు. అయితే యేసు ప్రభు శిలువ మీద ఉండి అలా ప్రార్థించలేదు, నాకు శక్తిని ఇవ్వమని అనలేదు. ఏమన్నాడు ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వ్యాకుల మాత పండుగ చేసుకుంటా ఉన్నాం. సెప్టెంబర్ 14వ తారీఖు శిలువ విజయ మహోత్సవము, 15వ తారీఖు వ్యాకుల మాత పండుగ చేసుకుంటూ ఉంటాం. అంటే సెప్టెంబర్ 8వ తారీఖున మరియ తల్లి యొక్క పుట్టినరోజు. ఆ మరియ తల్లి పుట్టినరోజు తర్వాత 7 రోజులు, 7వ రోజు ఇది, 7 రోజులు ఆమె యొక్క వ్యాకులముల గురించి ధ్యానించడం క్రైస్తవులకి ఆచారం, అలవాటు. యేసు ప్రభు అనుభవించినటువంటి శ్రమలు, మరియ మాత అనుభవించినటువంటి వ్యాకులముల మధ్య ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది. దేవుని యొక్క తల్లిగా ఆయమ్మ గొప్ప బాధలు అనుభవించవలసి వచ్చింది. అవి యథార్థముగా బహు దుఃఖపూరితమైనటువంటి వ్యధలు. వ్యాకుల మాత అంటే, వ్యాకులములు అంటే బాధలు. అందుకే 7 బాకులు అంటారు. 7 బాకులు అంటే 7 కత్తులు ఆమె యొక్క హృదయంలోకి చొచ్చుకొని పోయాయంటే. 7 కత్తులు అంటే 7 కత్తుల్ని ఎవరో వచ్చి తోసినట్టు కాదు. దానికంటే అందుకే అంటారు చాలామంది, ఏం చెప్తారు, ఈయన లేకపోతే ఈమె నన్ను ఏదో కత్తో ఏదో తీసుకుని పొడిచి చంపైతే బాగుండు, రోజు భార్య భర్తలకు ఉంటుంది లోపల కొన్నిసార్లు ఎక్కువ శాతం ఏముంటుంది,
ఏదో తీసుకుని పొడిస్తే బాగున్ను, నన్ను మాటలతో చంపేస్తున్నారు అంటారు. ఎందుకంటే మానసికమైనటువంటి వేదన చాలా ప్రమాదకరం. అది భరించలేనటువంటిది ఈ యొక్క మానసికమైనటువంటి వేదన. అయితే మనం చూస్తాము చాలామంది ఆ 3 బొమ్మలే చూస్తారు, కానీ కింద ఉన్నటువంటివి 7 వ్యాకులాల గురించి 7 దేవరహస్యాలాగా 7 మరియమాత పడినటువంటి బాధలు అక్కడ 7 ఫోటోలు ఉంటాయి చుట్టూ చూస్తే. అక్కడ మన యొక్క గుహలో అక్కడ మొదటిది చూస్తే ఆమె యొక్క జీవితంలో 7 ముఖ్యమైనటువంటి బాధలు, ఎన్నో బాధలు అనుభవించింది. అందులో 7 వ్యాకులాలు, 7 బాధలు, 7 వేదనలు, 7 దుఃఖాలు మనం ధ్యానించాలి. అదే సెప్టెంబర్ 15వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా మనము ధ్యానిస్తూ ఉంటాం. మొదటిగా చూస్తే చిన్నగా చెప్తే, ఎందుకంటే టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి తక్కువ సమయం ముందు మరలా రెండవ పట్టణం మన సోదరుడు యాకోబు గారి దగ్గరికి వెళ్ళాలి. యాకోబు గారు చాలా చక్కగా స్పష్టముగా రాసినటువంటి లేఖ, యాకోబు ఒకే ఒక్క లేఖ రాశాడు ఆయన. ఇది రెండవ పట్టణంలో మనం చదువుకోవడానికి వెళ్తాం. దానికంటే ముందు ఈ యొక్క 7 వ్యాకులాలు, యేసు ప్రభువు యొక్క శ్రమల గురించి మనం ఇందాక ధ్యానించాం. ఇప్పుడు మరియ తల్లి యొక్క వ్యాకులములు లేదా బాధల గురించి ధ్యానిస్తే మరలా మళ్ళీ కట్టేస్తున్నారు అక్కడ, ఎందుకు అర్థం అవ్వలేదు. అయితే లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనాల్లో చూస్తే సిమియోను అనేటువంటి ఒక ప్రవక్త, వృద్ధాప్యములో ఉన్నటువంటి ప్రవక్త, యేసు ప్రభువు యొక్క రాకడ కొరకు, అంటే ఒక రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చే వరకు కూడా నీవు మరణాన్ని చూడవని పవిత్ర ఆత్మ ఆయనకి ఎప్పుడో చెప్పడము, ఆయన ఎప్పుడైతే ఈ యొక్క మరియ తల్లి, మరియమ్మ యోసేపులు ఇద్దరు కూడా తమకు పుట్టినటువంటి బిడ్డని తీసుకొని ఆ యెరూషలేము దేవాలయంలో ప్రవేశించారో లేదో, దేవుని యొక్క ఆత్మ ఈ సిమియోనిని ఆవరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదురేకి వాళ్ళని బాబుని చేతిలో తీసుకొని ఆయన చెప్పినటువంటి మాట ఏమాటది, ఒక హృదయము నీ ఖడ్గమును దూసుకుపో ఉన్నది, ఈయన ఎన్నో జాతుల వారికి ఒక సూచనగా ఉంటాడని ఎన్నో రకాలుగా చెప్పినప్పుడు ఆమె బాధపడింది, భయపడింది ఎంతో. లోపల అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఇలాగ చనిపోబోతున్నాడా, ఈయన వల్ల నా యొక్క హృదయము బాధపడబోతుందని ఆమె ఆయన మాటలు వెన్నంటనే ఆమె ఆశ్చర్యానికి గురై బాధలో మునిగిపోయింది. అదే మొదటి వ్యాకులం, మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యాకులం. అంతకుముందు కూడా మనకు తెలుసు ఏమది, ఆమె నిండు చూలాలుగా ఉన్నప్పుడు ఆమె నజరేతు నుంచి ఎక్కడికి వెళ్ళాలి, బెత్లెహేములోకి వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రయాణం కూడా ఎంతో ప్రయాస, కానీ అది మామూలు బాహ్యంగా శారీరకమైనటువంటి బాధ. అది ఇక్కడ చూస్తే మానసికమైనటువంటి వేదన ఆ సిమియోను ప్రవచించినప్పుడు. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే ఐగుప్తుకు ప్రయాణం. ఈ బిడ్డ పుట్టిన తర్వాత హేరోదు రాజుకు తెలిసిందేమని, ఒక రాజు ఎవరైతే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడో ఆ రాజు బెత్లెహేములో పుట్టాడు అన్నప్పుడు ఆయన ఎంతో వెతికాడు, ఎవరో దొరకలేనప్పుడు అప్పుడు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దూత కలలో కనిపించి, ఎప్పుడైతే ఈయన అనుకుంటా ఉన్నాడో 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్ల, ఎందుకంటే అప్పుడే ఈ బిడ్డ పుట్టాడు అని ఆయనకు తెలిసినప్పుడు ఆయన 2 సంవత్సరాల లోపు పిల్లలను చంపేయమన్నప్పుడు దేవదూత కల్లో కనిపించి, మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి, ఎందుకంటే హేరోదు రాజు బిడ్డను చంపాలనుకున్నానన్నప్పుడు అప్పుడు ఆమె నా యొక్క బిడ్డను చంపాలనుకుంటున్నాను, చంపేస్తారేమో అనేటువంటి భయముతో, అప్పుడే పుట్టినటువంటి బిడ్డను చంపేస్తారనేటువంటి భయం ఒక తల్లికి కలిగినప్పుడు ఆమె పడేటువంటి వేదన 2వ వ్యాకులముగా మన శ్రీసభ మనకి ఇస్తూ ఉంది. 3వది చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 43-45 వచనాలు చూస్తే ఆచారం ప్రకారము కొంచెం పెద్ద ఎదిగినప్పుడు బాలయేసుని తీసుకొని దేవాలయంలో అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా, అందరితో పాటు తల్లిదండ్రులు యోసేపు మరి ఇద్దరు కూడా అక్కడ విధులన్నీ కూడా నిర్వహించిన తర్వాత, ప్రార్థనలు చేసుకున్న తర్వాత వెనక ప్రయాణమై వెళ్తూ ఉంటే ఈ బిడ్డ తప్పిపోవడము, ఆ పడినటువంటి వేదన. ఎందుకంటే మొదట్లో ఈయన మరణము, ఈయన వల్ల నీకు ఇబ్బంది కలుగుద్ది, ఖడ్గం దూసుకుపోద్దని సిమియోను చెప్పడం ఒకటైతే మొదటిదైతే, రెండవదేమో ఐగుప్తుకి వెళ్ళడము, ఆ బిడ్డను చంపబోతున్నారు, పుట్టిన బిడ్డను చంపబోతున్నారని రెండవది. మూడవదేమో తప్పిపోయినప్పుడు అయ్యో ఆ సిమియోను ప్రవచించినటువంటి ప్రవచనాలు నిజమైనట్టున్నాయి, నా బిడ్డను ఎవరో చంపేశారో, ఎవరు తీసుకెళ్ళిపోయారో,
దొంగిలించారు అనేటువంటి బాధ అవన్నీ కూడా ఉన్నప్పుడు 3 రోజుల పాటు వారు యెరూషలేములోను చుట్టుపక్కల కూడా వెతకగా 3 రోజులు పడినటువంటి వేదన మనకు ఒక తల్లి ఒక బిడ్డను కోల్పోతే తప్పిపోయినప్పుడు పడేటువంటి వేదన గురించి మనము ధ్యానించాలి. అదేవిధంగా 4వది చూస్తే లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు చూస్తే యేసు ప్రభువు ఎదిగినటువంటి బిడ్డ 33.5 సంవత్సరాల వయసు, అంటే మంచి చక్కని వయసులో ఉన్నటువంటి కొడుకు, పుట్టినటువంటి ఏకైక కొడుకు, పరిశుద్ధాత్మ సహాయముతో పుట్టినటువంటి కొడుకు, ఒకే ఒక కొడుకు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మీద వేలాడుతున్నప్పుడు తల్లి పడినటువంటి వేదన మనము ఆలోచిస్తే ఎంత వేదన ఉంటుందో, ఎంత వ్యాకులం, ఎంత బాధ ఉంటుందో మనకు అర్థమవుతుంది. అదేవిధముగా 6వదిగా చూస్తే యేసు ప్రభువుని యొక్క దివ్య శరీరాన్ని సిలువ మీద నుంచి దించి ఒడిలో పెట్టినప్పుడు, అప్పటి వరకు ఆయన సిలువ మీద కష్టాలు పడుతూ సిలువను మోసుకొని కలువరి కొండకు రక్తాన్ని చిందించుకుంటూ వెళ్ళాడు. అక్కడేమో పెద్ద పెద్ద మేకులు కొట్టి ఆయన్ని ఆకాశానికి భూమికి మధ్య వేలాడగట్టారు. చాలాసేపు 3 గంటల పాటు ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆమె పడతా ఉంది వేదన. ఆ క్రమంలో ఆయన చనిపోయిన తర్వాత ఆ రాజుగారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఆయన్ని సిలువ మీద నుంచి సాయంత్రం 5:30 సమయంలో కిందకు దించినప్పుడు ఆమె ఆ యొక్క శరీరాన్ని తీసి ఆమె యొక్క ఒడిలో పెట్టినప్పుడు ఆమె పడినటువంటి బాధ ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అది 6వ యాకులం. అదే ఆ యొక్క స్వరూపము బయట ఉంది, ఇక్కడ ఉంది ఆ స్వరూపం కనిపించేది మనకు. అయితే ఆ తరువాతగా చూస్తే యేసు ప్రభువు దివ్య శరీరములో ఉంచుట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 59 నుంచి 61 వరకు చివరి చూపు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ కొడుకో కూతురో కోళ్ళో అత్తయ్యో ఎవరో ఒకరు ఎక్కడో దూరదేశంలోనో దూర ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చే వరకు కూడా ఏం చేస్తారు, ఆ శవాన్ని, ఆ డెడ్ బాడీని వాళ్ళు వచ్చే వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతారు. అంటే ఫ్రిడ్జ్ బాక్సులు, కూలింగ్ బాక్సులో పెట్టి ఉంచుతారు. ఎందుకంటే అది పాడైపోకూడదు, చివరి చూపైనా దక్కలేదని తర్వాత బాధపడతారని. అయితే ఈ యొక్క మరియ తల్లి ఆ యొక్క సమాధిలో పెడుతున్నప్పుడు చివరిసారిగా ఆమె తన యొక్క కుమారుని చూస్తూ ఉన్నప్పుడు పడినటువంటి వేదన, ఇవన్నీ కూడా 7 వ్యాకులాలు, 7 బాధలుగా మనము ఈరోజు ఈ యొక్క వ్యాకుల మాతగా మరియ తల్లిని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ పండుగ మనకు ఏం గుర్తు చేయాలంటే, దేవునిలో ఉంటే కష్టాలు ఉంటాయి, దేవునిలో ఉంటే ఎదుటి వాళ్ళు దుర్మార్గం పనులు చేసే వాళ్ళకంటే కూడా మనకే ఎక్కువ నష్టాలు కలుగుతాయి. అయినా కూడా మనము త్రొట్టిల్లకూడదు విశ్వాసములో. ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసాన్ని మనము త్యజించకూడదు, ఆ విశ్వాసాన్ని కోల్పోయి మనం జీవించకూడదు, ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించకూడదు. దేవుడు యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ఆవేదన పడుతూ ఉన్నాడు. ఆయన పొందబోయేటువంటి శ్రమలను ముందే తలుచుకుని ఇలా జరగబోతుంది, నన్ను ఎంత ఘోరంగా కొట్టబోతున్నారు, హింసించబోతున్నారు, ఆకాశానికి భూమికి మధ్యలో ఈ యొక్క మేకుల వల్ల నేను ఇలాగ వేలాడబోతున్నానని తెలిసినప్పుడు ఆ చెమట బదులు రక్తమే బయటకు వస్తూ ఉంది. అయితే అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు, ఏమని, ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క పాత్రను నా నుంచి తొలగించు, కానీ పర్వాలేదు, నీ చిత్తమేది జరగాలని నాకు తెలుసు కాబట్టి నీ చిత్త ప్రకారమే కానీ అన్నాడు. అంతేగాని నన్ను ఈ శ్రమల నుంచి బయటికి గట్టెక్కించేయమనలేదు. మనమైతే చిన్న బాధ వచ్చిందంటే వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయి ఆ స్వరూపం దగ్గర ఎక్కడో దిక్కును మోకరించేసి ప్రార్థన చేసి గోలు పెట్టేసి ఏడ్చేసి ఏం చేస్తాం మనం, నమ్మో ఈ బాధల నుంచి నన్ను విముక్తి కలిగి జ్వరం వచ్చిందని బయటికి తీసుకొచ్చేయి అని చెప్పేసి మనము ఎన్నో అనేస్తూ ఉంటాం. అయితే ఆ మధ్యలో ఎవరైనా ఏదైనా తాయెత్తు లాంటిది ఏదో తీసుకొచ్చి కట్టారనుకో, దీనివల్లే నాకు తగ్గింది అంటూ ఉంటారు కొంతమంది. అయితే దేవుడు యేసు ప్రభువు నిజమైనటువంటి దేవుడు. ఆయన ఎంతోమంది సాక్ష్యం చెప్పారు యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని. సాక్ష్యం చెప్పిన వాళ్ళు క్రైస్తవులు అయితే మాత్రమే సరిపోదు, హిందువులు, వేరే రకరకాలైనటువంటి పెద్ద గొప్పవారు యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని ఒప్పుకున్నప్పుడు, ఆ దేవుడు అన్ని శ్రమలు అనుభవించినప్పుడు ఆయన అనుభవిస్తే ఆయన చేత చేయబడినటువంటి ఆయన వాక్కు రూపంలో ఉన్నప్పుడే మనము ఆయన చేత చేయబడ్డాం.
అటువంటిప్పుడు మనము ఏ విధముగా ఉండాలి అని ధ్యానించాలి. మొదటి పట్టణం చూస్తే యెషయా గ్రంథము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ దేవుడు, ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను, నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, బోధ చేయు శక్తి నాకు వసగెను, అన్ని రకాలైనటువంటి జ్ఞానాలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. అయితే నేను ఆయన మాట ఎప్పుడు కూడా పెడచెవిని పెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడలేదు, నాకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా. అయితే నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, నాకు అన్నీ తెలుసు, అయినా కూడా నన్ను ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు నా వీపుని వాళ్ళకి అప్పగించాను. ఎందుకు అంటే నేను దేవుని యొక్క దాసుడను, దేవుని యొక్క సేవకుడును అని చెబుతూ వాళ్ళు నా గడ్రపు వెంట్రుకలను లాగివేయుచుండగా కూడా నేను ఊరుకున్నాను. నా ముఖం మీద ఉమ్మి వేసి నన్ను అవమానించినా కూడా నేను వాళ్ళని ఏమీ చేయలేదు. ఎందుకంటే 9వ వచనంలో ఉంటుంది, ఏముంటుంది చదవండి ఎవరైనా. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును, నేను దోషినని నిరూపింపగలవాడెవడు, నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టలు వలె క్షీణింతురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనల్ని ఎవరైనా సరే కష్టాలని అనుభవించేలాగా చేసిన, అవమానపరిచిన కూడా నేను వాళ్ళని ఏం చేయవలసిన లేదు. ఎందుకంటే వెనకాల నా ప్రభువు దేవుడు ఉన్నాడు, నేను నమ్మినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి నేను వాళ్ళ దగ్గర గొడవకి వెళ్ళవలసిన లేదు. అందుకే ఎవరైనా సరే మిమ్మల్ని న్యాయస్థానాలకు వీడ్చుకెళ్ళినప్పుడు మీరు వెళ్ళండి. ఎందుకంటే మీరు అక్కడ ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ మీకు నీ నోట్లో ఆ మాటలు పెట్టును మీరు మాట్లాడతారు. కాబట్టి దేనికి కూడా జంకకండి, దేనికి కూడా భయపడకండి అని యేసు ప్రభువే చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యేటువంటి బాధలు, ఎవరైనా యాక్సిడెంట్ అవుతుంది, కొన్నిసార్లు పడిపోతారు, అది చిన్నగా వెళ్ళినా కూడా వేరే వాళ్ళు వచ్చి మనల్ని కొట్టేయచ్చు. అప్పుడు మన తప్పైనా వేరే వాళ్ళ తప్పైనా బాధ అనుభవించక తప్పదు. కాబట్టి అటువంటిది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అయితే మన యొక్క జీవితంలో ఏది జరిగినా కూడా అది దేవుని చిత్తం లేకుండా జరగదు. కాబట్టి నేను అన్ని మంచి పనులు చేశాను, ఇలా చేశాను, అలా చేశాను కదా, దేవుడు ఎందుకు నన్ను శిక్షించాలని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అందుకే నాకు దేవుడు ఇచ్చిన, దేవుడు నన్ను నా దగ్గర నుంచి తీసేసుకున్నా కూడా దేవునికి స్తోత్రం అన్నారు. ఎవరైనా యోబు, ఆయనకు అన్నీ ఉన్నాయి, అన్నీ తీసేశాడు, అయినా కూడా ఆయన దేవుణ్ణి స్తుతించాడు. అందుకే ఆయన ఒక ఆదర్శంగా ఉంటూ ఉన్నాడు. అన్ని తరాలు గడిచినా కూడా యోబు గారిని మనం ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు, ఆయన దగ్గర నుంచి అన్నీ తీసేసుకున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. అయితే ఈ మధ్యలో ఆయన అన్నీ ఉన్నప్పుడు దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు. అయితే ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తూ ఎదుగుతూ ఉన్నాడో, ఆస్తులు అంతస్తులు కూడా పెరుగుతూ ఉన్నాయో, ఈయన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకరు సంతోషంగా లేరు. ఎవరది? సైతాను సంతోషంగా లేదు. కాబట్టి సైతాను దేవునితో పోరాటం మొదలుపెట్టింది. అయితే మనం కూడా అంతే, మన యొక్క జీవితంలో సంతోషంగా ఉన్నప్పుడు ఉండి ఏదైనా జరిగినప్పుడు మనం వెంటనే కృషించిపోకూడదు, బాధపడిపోకూడదు. ఎందుకంటే యోబు గారి జీవితం వల్లే మనకు అందుకే ఉదాహరణ ఉంది. అది ఒక మంచి ఉదాహరణ మన యొక్క జీవితాలకి. ఉన్నట్టుండి ఏదో జరిగిందని అయ్యో నాకు ఇలాగే జరిగింది, నెల నుంచి 2 నెలల నుంచి 3 నెలలు ఇలాగే జరుగుతుందని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. ఎవరో అసూయ పడుతున్నారు. సైతాను నన్ను చూసి విస్మయం పొందుతుంది, ఆశ్చర్యపోతుంది, తట్టుకోలేకపోతుంది, కాబట్టి ఇలా జరిగిందేమో, కాబట్టి నేను నా దేవుడికి ఎప్పుడు కూడా నో చెప్పను, తృణీకరించిన దేవుడిని ఎప్పుడు అని మనము గట్టి విశ్వాసములో మనం ఉండాలి. ప్రియ సహోదరులారా, చివరిగా చూస్తే యాకోబు గారు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం. యాకోబు గారు రాసినటువంటి లేఖ మనం రోజు జీవించేటువంటి జీవితంలో ఉండేటువంటి పనుల గురించి ఉంటుంది. మన యొక్క నాలుకను అదుపులో పెట్టుకోవడం ఎలాగా, అన్నిటికీ కూడా ఎముకలు ఉన్నాయి, నాలుగుకి ఎముక లేదు అని చెప్పినటువంటి ఒకే వ్యక్తి ఎవరంటే యాకోబు గారు ఎంతో చక్కని వాక్యము ఈ యొక్క లేఖ రాశారు. దాంట్లో భాగంగా మనం చదువుకున్నటువంటి 2వ పట్టణం ఏంటది? యాకోబు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 14 నుంచి 18 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే 14వ వచనం ఎవరైనా చదవండి.
నాకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకొనిచో ఏ వ్యక్తి అయినా కూడా తన చేతలు దానిని నిరూపింపకున్న ఎడల దానివల్ల ప్రయోజనమేమి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా సరే నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటే ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తాదా? ఆ విశ్వాసము నిన్ను రక్షించాలి అంటే విశ్వాసముతో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి, పనులు ఉండాలి, మన యొక్క చేతలు ఉండాలి. అంతేగాని నాకు ఉంది విశ్వాసం అని, నాకు మైక్ ఉంది కదని ఎన్నో చెప్పేస్తే సరిపోదు. ఈ మైక్లో చెప్పింది నేను బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడే నాకు విలువ ఉంటుంది, నేను చెప్పేటువంటి వాక్యానికి విలువ ఉంటుంది. ఆ రెండిటికి విలువ ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే 18వ వచనం మధ్యలో చూస్తే, క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లు ఉండగలదో నాకు చెప్పు. నా విశ్వాసము ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శించును. ఇదే మన అందరం కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? నా విశ్వాసము ద్వారా, నా యొక్క విశ్వాసము ఎట్లాగుంటుంది అనేటువంటిది నా పనుల ద్వారా, నా క్రియల ద్వారా నేను నీకు చూపిస్తాను. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలన్నమాట. ఏంటది? నా యొక్క విశ్వాసం ఏది అనేది నేను చెప్పను, నా పనుల ద్వారా, నా చేతల ద్వారా నేను నీకు చూపిస్తాను, రుజువు చేస్తానని మనము ఎదుటి వాళ్ళకి చెప్పాలి. అంతేగాని నాకు విశ్వాసం ఉంది, నేను 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి గుడికి వెళ్తున్నాను, మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు గుళ్ళోనే ఉండేవారు, ఒత్తాస చేసేవారు, ఇక్కడ సహాయకులు ఉండేవారు అంటే సరిపోదు. రేపొద్దున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళ మనవులు వచ్చి చెప్తారు ఏమని, పలానా ప్రసాద్ మా తాత ఉండేవాడు, ఈ కోలా ప్రసాద్ తాత ఉండేవాడు, మా తాత ఎప్పుడూ కూడా అక్కడే ఉండేవాడు, జాన్ ఉండేవాడు, లేదా వాళ్ళ మనవాళ్ళు చెప్తారు. అలా చెప్తాం అది గొప్ప. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పనికి వీళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు మంచి చేస్తే, మంచి జీవితాన్ని జీవిస్తే, విశ్వాసంతో పాటు దేవునిలో వాళ్ళ యొక్క క్రియలు చూపించినప్పుడు, వాళ్ళ యొక్క జీవితంలో పాటించినప్పుడు, ఎదుటి వాళ్ళకి సాయం చేసినప్పుడే నిజమైనటువంటి దైవ ప్రేమ, దైవ భక్తి కూడా ఉంటాయి. అయితే ఇంకొకటి మర్చిపోయిన, ఇక్కడ నీ సోదరుడు కూడి గుడ్డల కొరకు 15వ వచనం చదవండి ఎవరైనా. కూడు గుడ్డల కొరకు నీ సోదరుడైనా లేక సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవితావసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి పొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే ఆకలితో అలమటిస్తున్నప్పుడు, కూడుగుడ్డ లేనప్పుడు, అంటే కట్టుకోవడానికి వస్త్రాలు లేనప్పుడు, ముఖ్యంగా తినడానికి తిండి లేక ఆకలితో దాహముతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు, బాగా ఉండు, జాగ్రత్తగా నీ ఆరోగ్యం చూసుకో అంటే ఎలా ఉంటుంది? కొంతమంది ఫోన్లు చేసి, ఫాదర్ భోజనం చేశారా ఫాదర్ అంటారు. భోజనం చేయలేదు ఏం చేస్తామంటే అలా ఏమైనా చేస్తారా? ఎవరైనా చేస్తారా? అందుకే రామ్ గోపాల్ వర్మ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా ఎలాగున్నారని అడిగాడంటే వాళ్ళకి రౌండ్ క్లాస్ అయిపోద్ది. అలాగా ఏంటంటే ఇప్పుడు చేయలేనటువంటి పనులు ఎందుకు చెప్పండి. ఎవరైనా కూడిగుడ్డలతో అలమటిస్తున్నప్పుడు నీకు సామర్థ్యం ఉంటే, ఆ భక్తి ఉంటే, ప్రేమ ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. కానీ జాగ్రత్తగా ఉండు, సంతోషంగా ఉండు, అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని చెబితే అవుతుందా? అవదు. అది మన క్రియల్లో ఉండాలి. దీని గురించి మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. అందరూ లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును ఇచ్చున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలోనే పాటుపడి మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చాను. పవిత్ర ఆత్మని సృష్టించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నిపుని సృష్టించినాను. శరీరకు తాను నిశ్చయించున్నాను. నిత్య జీవనం విశ్వసించున్నాను. ఇప్పుడు మనందరము కూడా మన యొక్క విన్నపాలను, మన యొక్క కోరికలను ప్రభు చెంత పెడుతూ ప్రార్థన చేసుకుందాం. ఓ
ఓ ప్రభువా, మా పవిత్ర శ్రీ సభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా జేరావ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, ఉపదేశులను, సువార్థికులను దండిగా మెండుగా ప్రపంచ నలుమూలలకు సువార్త ప్రబోధించినట్లు ఆశీర్వదించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు, మా ప్రాంతంలోని నాయకులు, క్రైస్తవులు తమ విశ్వాసమును ప్రకటించుటకు, తమ క్రైస్తవ విశ్వాసము ప్రకారం జీవించుటకు కావలసిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యము, రక్షణ దయచేయనట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా విచారణలోని ప్రతి కుటుంబంపై, కుటుంబ సభ్యులపై మీ దీవెనలు తరతరముల వరకు ఉండినట్లు దీవింపుడు. ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరిపై పవిత్రాత్మ వరములు దిగివచ్చి వీరిని నూరంతులుగా ఫలింపచేసి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యముతో, అస్వస్థతతో బాధలు అనుభవిస్తున్న వ్యాధిగ్రస్తులు యేసుక్రీస్తే మెస్సయ అని విశ్వసించి స్వస్థతను, ఆయురారోగ్యములు పొందినట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఇంటిని వదిలి దూర ప్రాంతాలలో పనిచేస్తున్న వలస కూలీలను, ఉద్యోగులను మీరు నిండుగా దీవించండి. వారి కుటుంబాలకు శాంతి సమాధానాలు, ఆర్థిక పరిపుష్టిని దయచేసి వారి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వ్యక్తులను, కుటుంబాలను దీవించండి. వారి యొక్క తలంపులు, విన్నపాలు నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ మీ యొక్క తల్లిని వ్యాకుల మాతగా కొనియాడుతూ ఆ తల్లిని పడినటువంటి బాధలు, 7 దుఃఖములను కూడా ధ్యానిస్తూ ఈనాటి యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానిస్తూ ఈ యొక్క ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించి అభిషేకించమని, మీ యొక్క ఆత్మతో నింపుకుంటూ వారి యొక్క తలంపులు, కోరికలు నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క విచారణకు సహాయపడుతున్నటువంటి అనేక బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించమని వారు చేయించున్నటువంటి ఈ యొక్క సేవకు గుర్తుగా వారి కుటుంబాల్లో మీ యొక్క దీవెనలు కురిపించి ఎన్నో మేలులు వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క ప్రార్థనలు అడిగిన వారిని దీవించండి. ఎంతోమంది మా యొక్క కథోలిక సహోదరులు ఉన్నారు, బయట అన్యమతస్థులు ఉన్నారు. ప్రభు వాళ్ళందరినీ కూడా దీవించమని ఆశీర్వదించి మీరే నిజమైనటువంటి దేవుడు, మీ అందే నిజమైనటువంటి రక్షణను తెలుసుకోవడానికి కావలసినటువంటి నీ యొక్క కృపావరములు వారు కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించండి. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మేము ఈరోజు యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ ఈ యొక్క విశ్వాసుల ప్రార్థన అనేటువంటి యొక్క సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన ద్వారా మీ ముందుంచినటువంటి మా యొక్క విన్నపాలు, తలంపులన్నీ కూడా చేకొనమని, అదేవిధముగా మా యొక్క ప్రార్థనలు అడిగినటువంటి సుశీల, మణిబాబు, శ్రీలక్ష్మిలను కూడా దీవించమని, మేము మీ ముందుంచినటువంటి మీ యొక్క పవిత్ర పాదముల చెంత చేర్చినటువంటి మా యొక్క విన్నపాలు, తలంపులన్నింటినీ కూడా నెరవేర్చమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ప్రేమార్పణం సేవార్పణం స్తుతి పాత్రుడా సృజనాత్ముడా నా పేదరుదిని అర్పింతును స్తుతి పాత్రుడా సృజనాత్ముడా నా పేదరుదిని అర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం. నీ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు నీ అపరసములు నీ త్యాగ సిరులు నీ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు నీ అపరసములు నీ త్యాగ సిరులు నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతును నా గుండె గుడిలో నివసింపరావా ఆనంద హృదితో సమర్పింతును ఆనంద హృదితో సమర్పింతును పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం పూజార్పణం హృదయార్పణం ప్రేమార్పణం సేవార్పణం. నీ ఫల పుష్పములు నీ దివ్య సిరులు నీ ధన ధాన్యములు నీ రమ్య సిరులు నీ ఫల పుష్పములు నీ దివ్య సిరులు నీ ధన ధాన్యములు నీ రమ్య సిరులు అనురాగ నిలయ ఆరాధ్య దేవా ఉప్పొంగి హృదితో అర్పింతును అనురాగ నిలయ ఆరాధ్య దేవా ఉప్పొంగి హృదితో అర్పింతును ఉప్పొంగి హృదితో అర్పింతును. ప్రియా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియమాత శిలువ కింద నిలిచిండు ఉండగా నీవు ఆమెను భక్తివంతురాలైన చల్లని తల్లిగా మాకు ప్రసాదించితివి. ఆ మాత ఉత్సవము పర్వదినమున నీ నామస్తుతి కొరకు మేము అర్పించు ప్రార్థనలను బలి అర్పణములను దయతో చేకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక.
మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరుచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాతను వ్యాకుల మాతగా కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా, నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమున్నవి మహోన్నతమున హోసానా. వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా. మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆరు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉద్ధారము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉద్ధారము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన ముగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు ఎవరి యొక్క ఆత్మల కొరకు యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్నామో వారి యొక్క ఆత్మలకును మరియు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడి
మన యొక్క విన్నపాలు, తలంపులు, మన యొక్క కుటుంబాలు అన్నిటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంచుతూ ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడింది గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలోండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సకల మరణాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించదగిన పాత్రుడన కాను, మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ స్తవ జపము. సర్వేశ్వర యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. కదలి రండి, కదలి
జనమా త్వరగా రండి, జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. సమతల సహన గుణాలే సమర నినాదము, సోదర భావము దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురాహారము, జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. బ్రతుకుల వెలుతురు నీవై యేసు ఉదయించెను, నడకలు నేర్పి వేదన మార్పి క్రీస్తు జీవించెను. స్వర్గ సీమకు ప్రేమ మార్గమని ప్రబోధించిన పావనాత్ముడు యేసుక్రీస్తు మధురాహారము, జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. రండి రండి దైవ రండి, దైవ జనమా త్వరగా రండి, రండి కదలి రండి, దైవ జనమా త్వరగా రండి, జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము. నాలో చేసిన దేవా నీకే వందనం, 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 నాలో చేసిన
చేయుమా. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించు. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించు. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయుమా. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయుమా. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీలా. నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా. నన్ను కడుగుమయా, నన్ను కడుగుమయా. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుమా. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుమా. నీ గాయము లోపల అమరాచుకొనుమా. నీ గాయము లోపల మము దాచుకొనుమా. నా మరణ సమయములో నీదరికి చేర్చుమా. నా మరణ సమయములో నీ దరికి చేర్చుమా. పునీతులతో కూడా ముగింపులేని కాలమున. నీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున. స్తుతింతుమయా, కీర్తింతుము, ఓ ప్రభువా, నిత్య రక్షణ ప్రసాదమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియ మాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధలను స్మరించుకొనుచు క్రీస్తు శ్రమలలో లోపించిన వానిని శ్రీసభ తరపున మేము పరిపూర్తి చేయగలిగినట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ యొక్క శిరస్సులు వంచి దేవుని యొక్క ఆశీర్వాదములు స్వీకరింపుము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనము తలపెట్టిన దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాతను వ్యాకుల మాతగా కొనియాడి ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళుము. సర్వ